మీరు సాధారణ జ్యోతిష్య ఫలితాలతో పాటు ఫినాన్షియల్ ఆస్ట్రాలజీలో మీరు ఇచ్చిన ప్రెడిక్షన్స్ అన్నీ చాలా చాలా నిజమయ్యాయి అని మీ ఫేస్బుక్ ఫాలోవర్స్ అందరూ చెప్తుంటారు. దాన్ని నేను కూడా గమనించాను. ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో మీరు రీసెర్చ్ చేస్తున్నారు. ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ ఆధారంగా 2026లో మన భారతదేశ ఆర్థిక భవిష్యత్తు, ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా ఇంకా అందరూ కమోడిటీస్ మీద ఉన్నారు, వెండి, బంగారం, ఇంకా మిగతా అదర్ మెటల్స్ కూడా, వీటి యొక్క రేట్స్ ఎలా ఉండబోతున్నాయి, దీనిని తీసుకున్న ఇన్వెస్టర్స్ యొక్క లాభాలు రాబోతున్నాయా లేదు, దయచేసి మీ యొక్క జ్యోతిష పరంగా మీ ప్రెడిక్షన్స్ ఇవ్వగలరని రిక్వెస్ట్ చేస్తాను. నమస్కారం అండి. 2025 సంవత్సరం స్టార్ట్ అవ్వక ముందు నుంచే ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా గట్టి ఎదురు దెబ్బల్ని తినబోతోంది. 2025 అంతా కూడా చాలా స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని నా ఫేస్బుక్లో పదే నేను వీడియోలు చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు చెప్తున్నది, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా 2026 జూన్ వరకు మార్కెట్స్ తిరిగి రీబౌండ్ అవుతాయి. స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ మళ్ళీ కొత్త గరిష్టాలను నమోదు చేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పడి ఉన్నటువంటి స్టేజ్ నుంచి కోలుకుని తిరిగి మళ్ళీ మంచి రన్ని ఇవ్వబోతుంది. అయితే ఈ నెక్స్ట్ ఈ జూన్ వరకు వచ్చేటువంటి ఈ మార్కెట్ మూవ్లో మెయిన్గా బ్యాంకింగు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్, ఈ రెండు ముందు వరుసలో ఉండబోతున్నాయి. అలాగే ఈ మెటల్స్ సహజంగానే పెరుగుదల బాటలో ఉన్నాయని చెప్పి మనం అంటున్నాం. మెటల్స్ కూడా సహజంగానే పెరుగుదల బాటలో ఉంటాయి. అయితే ఈ 2026 జూన్ తర్వాత అక్కడ దాకా సాగినటువంటి మార్కెట్ ప్రయాణం మళ్ళీ తిరిగి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వచ్చేసరికి జూన్ నుంచి కొంత వీక్ అవుతూ మళ్ళీ తిరిగి 2025 కంటే చికాకైన పరిస్థితుల్లోకి స్టాక్ మార్కెట్లు జారుకునే అవకాశం ఉంది. అమెరికన్ స్టాక్ మార్కెట్స్ నాస్డాక్ ఆధారంగా వరల్డ్ మార్కెట్స్కి ప్రెషర్ ఎక్కువ అవడం అని చెప్పి అన్నది మనం చూడబోతున్నాం. అయితే జనరల్గా భారతదేశపు వ్యవహారాలు 2026లో ఎలా ఉంటాయని చెప్పి అనుకుంటే, ముఖ్యంగా ఇది రైతులకు అనుకూలమైన సంవత్సరం, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఈ రైతుల్లో మిర్చి ధర పెరుగుతుంది అని చెప్పి మనం గత నుంచి చెప్పాం. కానీ మిర్చి ఎవరిని కూడా నిలవ పెట్టమని చెప్పి ప్రోత్సహించట్లేదు. ఇప్పుడున్న ఇది బాగా పెద్ద రేటుకి పెరిగి మళ్ళీ తిరిగి సర్దుకుంటుంది తప్ప రేటు నిలబడే అవకాశం తక్కువ. మిర్చి రైతుల్లో నిలవపెట్టిన వారు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వెండిని తెలియజేసేటువంటి చంద్రుడే బియ్యాన్ని, బట్టలని కూడా తెలియజేస్తాడు. ఈ సంవత్సరం బట్టలు, బియ్యం ఈ రెండు కూడా తారాస్థాయికి పెరిగి అవి కూడా తిరిగి మళ్ళీ డౌన్ అవుతాయి. అయితే బియ్యానికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ పూర్వం లేనంతగా పెరగడం అనేది మనం చూస్తాం. బట్టల విషయంలో ఇండియాకి సంబంధించినటువంటి బట్టలు తయారు చేసేటువంటి కంపెనీలు యుఎస్ బేస్డ్గా జరిగేటువంటి రాజకీయాలతోటి వీళ్ళు కొంచెం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది జనరల్గా. ఫైనాన్షియల్గా ఇండియాకి ఎదురు దెబ్బ ఏమీ లేదు. ఇండియన్ గవర్నమెంటు, ఇండియాలో జరిగేటువంటి ఆర్థిక వ్యవహారాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవహారాలని తట్టుకుని ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఫైనాన్షియల్ స్టేటస్ ఎదుగుదలను సాధిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఎప్పుడైనా అవాంతరాలు, అది భద్రతాపరమైన లోపాలు కావచ్చు, లేకపోతే ఇతర దేశాలతో శత్రుత్వాలు కావచ్చు, ఇవి కూడా ఆర్థికంగా ఎదుగుదలకి కొంత చికాకు పెడతా ఉంటాయి కదా, వాటిని కూడా మించి ఎదిగే అవకాశం భారతదేశానికి ఈ సంవత్సరం ఉంది. బంగ్లాదేశ్లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు,
అత్యంత హింసాత్మకంగా ఉండబోతున్నాయి. అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ మీద వచ్చినటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఇటు మయన్మార్ మీద, ఇండియా మీద రకరకాల ప్రచారాలు చేసి ప్రజల్లో భారతదేశం అంటే కొంత వ్యతిరేకత పెరగడానికి కారణం అవ్వబోతున్నారు. అలాగే ఇటువంటి హిందూ వ్యతిరేక వ్యవహారాలు ఏవైతే బంగ్లాదేశ్లో జరుగుతున్నాయో ఇవన్నీ 2027 ఆగస్టు వరకు ఇలా ఇబ్బందికరంగా ఉండే అవకాశమే ఉంది. అలాగే బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రమైనటువంటి పశ్చిమ బెంగాల్ కొంత అక్కడ ప్రభుత్వం మారే అవకాశం ఉంది. అలాగే భారతదేశ పరంగా ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈ ప్రతిపక్ష నాయకులు నుంచి వచ్చేటువంటి రాజకీయ అలజడులు అని చెప్పన్నవి ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో మనం చూడబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ స్థితి తెలియజేస్తుంది, బీజేపీ పార్టీ గురువు తెలియజేస్తాడు. ఇలా మనం అనుకున్నప్పుడు ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీరికి సంబంధించినటువంటి వ్యక్తిగత జాతక విశ్లేషణని మనం చూసినప్పుడు ఈ సంవత్సరం వీరు ఎక్కువగా కోర్టు వ్యవహారాలు, గవర్నమెంట్ ఏవైతే వీళ్ళ మీద అభియోగాలు మోపుతుందో ఆ మోపిన కోర్టులో ఉన్నటువంటి వాటికి వచ్చేటువంటి తీర్పులు, ఆ తీర్పులను అమలుపరచడంలో ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇబ్బందులు, ఆ తీర్పులు అమలుపరిచేటువంటి సమయంలో వచ్చేటువంటి ఉద్రిక్తతలు ఇవి మనం ఎక్కువగా చూడబోతున్నాం. అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం ఒడిదుడుకుల్ని బాగా ఎదుర్కొంటూ కొంత గెయిన్ అయ్యే అవకాశం ప్రజల్లో ఉంది. అలాగే ఈ సెకండ్ హాఫ్లో ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో ఈ ప్రతిపక్షానికి ప్రభుత్వానికి జరిగేటువంటి రాజకీయ రచ్చ కొంత చికాకు పెట్టే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్ వ్యవహారాలు గత సంవత్సరాలతో పోల్చుకుంటే సైలెంట్గా ఉంటాయి. చైనా వ్యవహారాలు గత సంవత్సరాలతో పోల్చుకుంటే మనకి ఫ్రెండ్లీగా ఉంటాయి. కానీ యూరప్ వ్యవహారాలు, ఆర్థిక పరిస్థితి యూరప్ది బాగోలేదు అని చెప్పన్న అంచనాలతోటి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అది బాగా ప్రపంచ మార్కెట్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. ఏవైతే ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి కంట్రీస్, ముస్లిం కంట్రీస్ ఉన్నాయో వాటి మధ్య ఈ సంవత్సరం వాళ్ళకే చాలా గట్టి వైరుధ్యాలు, అంతర్యుద్ధాలతోటి ఈ ముస్లిం దేశాలన్నీ కూడా కొంత ఎక్కువ చికాకుని అనుభవించే అవకాశం ఉంది. ఈ ముస్లిం దేశాల మయంగా వాళ్ళ దేశాల్లో ప్రభుత్వాలు వాళ్ళ పౌరుల మీదే గట్టిగా దాడులు చేయడాన్ని మనం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా చూడబోతున్నాం. ఇవి భారతదేశ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాయని చెప్పి అనగాని ఇవి కూడా భారతదేశానికి లింక్ అయ్యి బంగ్లాదేశ్ వ్యవహారాల వల్ల ఈ జరిగేటువంటి ఈ పొలిటికల్ రచ్చ వల్ల ఈ సంవత్సరం ప్రభుత్వానికి కొంత చికాకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తప్ప ఆర్థికంగా మాత్రం ప్రజలకి ఇది బలమైన సంవత్సరం. ప్రభుత్వానికి, ప్రజలకి అందరికి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. సో ఫైనల్ గా మీరు చెప్పేది భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుంది. జూన్ వరకు స్టాక్ మార్కెట్లు అన్ని గరిష్ట స్థాయిలకు వెళ్తాయి. తర్వాత జూన్ తర్వాత కొంచెం స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులు లోనవుతాయి. ఇవన్నీ చెప్పారండి. చాలా ధన్యవాదాలండి గురువు గారు. నమస్తే.